యోహాను దేవుడు తీసుకొని శవ చేతుల్లో పెట్టాడు, దుర్మార్గుడి చేతుల్లో పెట్టాడు. అంతే కదా? యోహాను తీసుకుని శవ చేతుల్లో పెట్టాడు, దుర్మార్గుడి చేతులు. ఎవరు ఆ దుర్మార్గులు అంటే అక్కడ చాలా మంది ఉన్నారు. అప్పటికే యోహాను ఎవరి మధ్యలో సేవ చేస్తున్నాడు? దుర్మార్గుల మధ్యలో సేవ చేస్తున్నాడు. పిలాతు దుర్మార్గుడే, హేరోదు దుర్మార్గుడే, యోసానియా దుర్మార్గుడే, అకాయ దుర్మార్గుడే. అంటే వీళ్ళందరూ రాజ్యాధికారులు, రాజ్య పరిపాలకులు. మనం కూడా ఏమనుకుంటే, సార్ మన ముఖ్యమంత్రి కంటే తెలంగాణ ముఖ్యమంత్రి చాలా మంచోడు సార్. వాళ్ళు అంటారు తెలంగాణ ముఖ్యమంత్రి కంటే ఎవరు మంచోడు, తమిళనాడు ముఖ్యమంత్రి మంచోడు సార్ అంటారు. అంటే ఒకరికొకరు మంచోడు అనుకుంటే తప్ప ఎవరు మంచోడు కాదు, అందరూ కూడా ఒకటే. స్తోత్రం. ప్రజలే పిచ్చోడు. అంతే కదా? మనం ఏమనుకుంటాం, సార్ చూడు సార్ దాన్ని ఏమంటారు, తమిళనాడులో మేము పనిచేస్తాం, విల్లువాకులో పనిచేస్తే విల్లువాకు సెంటర్ మెయిన్ సెంటర్, మెయిన్ సెంటర్లో మన చర్చి, 4 బజార్ రోడ్లో మన చర్చి. ఎప్పుడు పోలీసులు మన చర్చిలోనే ఉంటారు, అదే వరండాలో కూర్చుంటారు. నేను ఎప్పుడు వాళ్ళకి 4 చైర్స్ చేస్తాను. చుట్టూ పోలియో డ్రాప్స్ కూడా అక్కడే వేస్తారు సెంటర్లోనే. దాని ఏమంటారు, పెన్షన్ తీసుకునే వృద్ధులు కదా, వాళ్ళు అక్కడికి వస్తారు. వీళ్ళందరికీ ఘోరాంశాలు మంచి వివరాలు చచ్చిపోవాలి. రోజు ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది, గవర్నమెంట్ ప్రోగ్రామ్ మన చర్చిలో. ఆ వరండా వాళ్ళని చేస్తాం, గేట్ తాళం, అక్కడ ఎదుట హోటల్ ఉంటారు, హోటల్ ఇచ్చేస్తాం. ఎవరన్నా వరండా జరుగుతుంది. అక్కడ తమిళనాడులో ఈ ముసలోడు వచ్చేవాడు పెన్షన్కి. ఉదయం 7 గంటలకు వస్తే ఆమె 9కి 10కి వచ్చేది. ఆమె అది అవ్వట్లేదు, తమ అవ్వట్లేదు, అది 10 మందికి చనిపోయేది. మళ్ళా 4ంటికి వచ్చేది, లేకపోతే 3ంటికి వచ్చేది. రోజు 10 మందికి వచ్చేవాడు. వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ పెన్షన్ ఎంత అంటే 1000 రూపాయలు. తమిళనాడు పెన్షన్ అంతా అంతే కదా, తమిళనాడు పెన్షన్ 1000 రూపాయలు. ఈ తిట్టుకుంటూ వెళ్ళేవాడు. మా పెన్షన్ అంతా తెలిసి సరిపోతుంది, ఆటోకే సరిపోతుంది. అంటే మనం అనుకుంటాం వాళ్ళు మంచోడు, వీళ్ళు మంచోడు, వీళ్ళు మంచోడు అనుకుంటాం, కానీ అందరూ కూడా ఒకటే. అంటే యోహాను బోధ చేసిన కాలంలో యోదయ, సమరయ, గలిలయ పరిసర ప్రాంతాలు ఎక్కడ చేసినా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాజు, ఒక చతుర్థాధిపతి లేదా ఒక ప్రధాని పరిపాలిస్తున్నాడు. ఈ ప్రధానుల మధ్యలో యోహాను బోధ చేస్తున్నాడు. బోధ చేస్తున్న యోహాను దేవుని వాక్యాన్ని వారికి పరిచయం చేశాడు. దేవుని వాక్యం అంటే ఎవరంటే యేసుక్రీస్తును పరిచయం చేశాడు. నేను చాలా చెప్పాను. మొదటి హేరోదు, రెండో హేరోదు, మొదటి చతుర్థాధిపతి, రెండో చతుర్థాధిపతి, ఫిలిప్పు, వీళ్ళంతా ఎక్కడ ప్రధానులుగా ఉన్నా వీళ్ళందరూ ఎవరంటే ఒకే కుటుంబానికి చెందినవాడు. మనం కూడా చాలా మంది చూస్తూ ఉంటాం. అక్కడి టీవీలో ఆ నీళ్ళు తిరుగుతారు, ఈ నాన్న తిరుగుతారు. స్టేజ్ ఎక్కడ ఏం చేస్తారు, ఒకడొకరు కౌగిలించుకుంటారు, ఒకడొకరు మాట్లాడుకుంటారు. అలాంటి కాలంలోనే, యోహాను కాలంలోనే పిలాతు గవర్నర్గా ఉన్నాడు. అసలు పిలాతు గవర్నర్ కాదు. పిలాతు ఎవరంటే పిలాతు పేరు పిలాతు, కానీ పొత్తు పిలాతు ఎందుకన్నారు ఎప్పుడో చెప్పే ఉంటారు, చెప్పడం ఉండదు. పొత్తు అనేది ఒక జిల్లా. ఆ జిల్లా పేరు పిలాతుకు పెట్టబడింది. ఎందుకు పెట్టబడిందంటే పిలాతు మొదటగా సైనికుడుగా ఉన్నాడు. సైనికుడు నుండి సౌలు ఇసిరేటువంటి బాణం అంటాం చూడండి, మన పాత్ర అవుతుంది. ఆ బాణాలు విసరటంలో పిలాతు యుద్ధశూరుడైనందున అతనికి ఒక టైటిల్ ఇచ్చారు. ఏంటి ఆ టైటిల్? ఆ జిల్లా పేరు అతనికి పెట్టడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా ఎట్లా పెట్టారు, వైఎస్ఆర్ జిల్లా ఎట్లా పెట్టారు, అలాగే యోధా రాష్ట్రంలో పొత్తు అనేటువంటి జిల్లా ఉంటే ఆ జిల్లా నామకరణాన్ని ఎవరు చేశారు? పిలాతు చేశారు. అందుకనే పొత్తు పిలాతు అన్నారు. పొత్తు అనేది ఇంటి పేరు కాదు. ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప ఎక్కడ ఇంటి పేరు ఉండో. తండ్రి పేరే కొడుకు పేరే తాతకి తప్ప ఎక్కడ ఇంటి పేరు. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇంటి పేరు సత్య వాళ్ళని, మత్తా వాళ్ళని, చీరాళ్ళని, దానికి ఇది ఎవ్వరికి ఇంటి పేరు ఉండదు. అలాగే పొత్తు అనేటువంటి జిల్లా పేరు సైన్యాధిపతి ఉండి సైన్యాన్ని గెలిచేటువంటి పిలాతు తెలివైన గ్రహించి అతను గవర్నర్గా చేసి
గవర్నర్ గా చేసిన పిలాతుకి బిరుదిచ్చారు. ఆ బిరుదు ఏంటంట త్రకోనికి దేశములకు తప్పు పిలిపెవరు? నేను చెప్పింది మీరు గుర్తుంచుకోండి. పిలిపెవరు? చెప్పు మరెవరు? హేరోదు తమ్ముడు. కరెక్ట్, హేరోదు తమ్ముడు. ఇప్పుడు యోహాను కాలంలో యోహాను విషయంలో తలనరికించినట్టు సందర్భాలు ఉన్న వ్యక్తి ఎవరు? చెప్పడమా? ఎక్కడ వెళ్ళిపోతారు? ఎవరు? హేరోదు 5 హేరోదు ఉన్నారు. హేరోదు అంతిపాసు, హేరోదు ఫిలిప్పు, హేరోదు ఒక్కరు కాదు. ఎక్కడ ఉన్నారు? 5 హేరోదు ఉన్నారు. చెప్పండి, 5 హేరోదు ఉన్నారు. చెప్పాడు, ఏమయ్యా ఫిలిప్పు, నువ్వు ఏ రోజు అయి ఉండి నువ్వు చేసిన పని ఏమైనా బాబు ఏంటో ఆ పని? తమ్ముడు కదా, తమ్ముడు భార్యని దగ్గర తీసుకున్నారా తప్పు కదా అన్న సమయంలో ఏ రోజు తమ్ముడు ఫిలిప్పు అక్కడ ఎట్లా ఉన్నాడు? అధిపతిగా ఉన్నాడు. ఆ సమయంలోనే యోహాను తల చేయబడింది, నరకబడింది. ఇది చరిత్ర. ఈ చరిత్రలో ఒక్కొక్క దేశంలో ఉంటే హేరోదు మాత్రం అక్కడ ఉన్నాడు, పిలాతు మాత్రం అక్కడ ఉన్నాడు. హేరోదు కుమారుడు అర్కాలయి కుమారుడు పొంతి పిలాతు. ఇప్పుడు ఎప్పుడు పొంతి పిలాతు యోధా రాష్ట్రానికి అధిపతి అయ్యాడంటే యోధా రాష్ట్రము రోమాలో నుండి విభజించబడింది. రోమ దేశం అంట కదా, అన్ని దేశం పెద్ద దేశం ఏది? రోమ దేశం. రోమ దేశం నుండి యోధా విభజించబడింది. విభజించబడిన తర్వాత అక్కడ యుద్ధాలలో పిలాతు సైనికుడిగా ఉండి పనిచేయడం వల్ల విభజించినటువంటి ఈ రాష్ట్రాన్ని ఎవరికి అప్పగించారు? మనకు తెలిసి సంగతి చెప్తాం మీకు. మాకు తెలంగాణ కావాలని ఎంతో మంది పోరాడితే నేనే పోరాడాలని నిరాహార చేసినటువంటి కేసీఆర్ ఆ రాష్ట్రం ఏం చేసింది? ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది మరణించారు. ఎవరికి కేసీఆర్ కొడుకునే చచ్చిపోలా, కేసీఆర్ తండ్రి చచ్చిపోలా, కేసీఆర్ భార్య చచ్చిపోలా, వాళ్ళ ఫ్యామిలీ ఎవరు చచ్చిపోలా. కానీ నేనే అని నిలబడేటప్పటికి ఎవరికి ఇచ్చింది ప్రభుత్వం? అలాగే రోమా రాజ్యంలో యోధా రాష్ట్రాన్ని విభాగించి యోధా రాష్ట్రాన్ని పరిపాలించమని ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది? విడదీసి అది పొంతి పిలాతుకి అప్పగించింది. ఆ సమయంలో యేసు ప్రభు వాక్యాన్ని తీసుకొచ్చి యోహాను ప్రజలకు ఏం చేస్తున్నాడు? పరిచయం చేస్తున్నాడు. యోహాను కూడా అంత తేలికైన బోధన చేయడం. యోహాను కూడా కష్టాల్లోనే బోధన చేశాడు, యోహాను కూడా శ్రమలోనే బోధన చేశాడు. యోహాను బోధ అంత తేలికైన బోధని ఇప్పుడు మేమే ఇంత కష్టపడి పనిచేస్తున్నాం సేవకులు అంటే మా ముందు 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు 500 సంవత్సరాలు వెళ్ళిపోతే వాళ్ళు ఎంత కష్టపడి పని చేస్తుంటారో మనం ఒకసారి గమనించాలి. అదొక ఇప్పుడు నాకు తెలిసి చాలా కష్టపడి చేశారు. నేను ట్రైనింగ్ అయిన తర్వాత కొండగుట్లపాలెం అనేటువంటి ఊరిలో సేవకి నియమించబడ్డాను. కొండగుట్లపాలెంను బాపట 3 కిలోమీటర్లు కదా, 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లు రావాలంటే 1 కిలోమీటర్ ఊళ్ళో నుంచి రోడ్డు మీదకి నడిచినాం కదా, 1 కిలోమీటర్ ఊళ్ళో వచ్చి రోడ్డు మీద నడిచిపోయాను. అట్లాగే పెద్దవాళ్ళంతా వాళ్ళు అయ్యా రోజు రోడ్డు మీద నడిచారు. నా ముందు చాలా మంది నడిచలేదు. నా ముందు ఇంటికా నుంచి సైకిల్ ఉందా లేకపోయినా రోడ్డు మీద చాలా నడిచలేదు. అప్పుడే ట్రైన్లో వచ్చేట ఒక ఎర్రగా బుర్రగా ఉన్నాం, చక్కగా ఉన్నాం అని ఈ ఆటోలో తెలియజేసంటే అయ్యా మీరు ఇక్కడి నుంచి అక్కడ నడిచేస్తున్నాం చాలా కష్టం అని. అప్పుడు పుస్తకంకి వాళ్ళు డబ్బులు 300 ఉంటే 300 పెట్టి నాకు సైకిల్ కొచ్చేది, పాత సైకిల్. సరే మీరు చెప్పాలి చెప్పండి. అంటే ఇప్పుడు మీరేం పని మాకు సైకిల్ కొలిచాడు. సైకిల్ కొలిస్తే అక్కడ కళ్ళ మోదాలు ఈజీగా పోయి పొరలు చక్కగా ఉన్నావు ఎట్లా ఈ సైకిల్ దొరుకుతారంటే ముసలి సైకిల్ అని ఆయన నన్ను చేసింది సెల్ఫ్కి ఒకసారి నాగరి సార్ పంపించాడు. ఆ రోజు నాగరి సార్ వెళ్ళి సెల్ఫ్కి 8,000 తీసుకొచ్చాం. ఎంత తీసుకొచ్చావు? 8,000 రూపాయలు తీసుకొచ్చాం. 8,000 రూపాయలు తీసుకొస్తే నాకు ఒక పర్సనల్గా 1,000 రూపాయలు వాడుకోమని నాకు ఇచ్చాడు. నేను వచ్చేటప్పటికి మా హై స్కూల్లో ఓగతో వెంకటేశ్వర కదా అన్న అప్పుడు అన్నాడు వెంటనే ఓగపోతాను హాస్టల్ ఓగపోతాడు. ఆ వెంకటేశ్వరరావు చెప్పి ఒక సైకిల్ మీకు ఇస్తే ఆ సైకిల్ అప్పుడు 1,600 రూపాయలు
ఇప్పుడు 7,000 ఉందండి. అంటే ఈ రోజుల్లోనే కష్టపడుతున్నామని మీరు అనుకుంటున్నారే సేవకులు. మరి ఒక 50 ఏళ్ళకో 30 ఏళ్ళకి వెనక్కి వెళ్ళిపోతే ఇప్పుడున్న మనుషులు అప్పుడు క్యాంపస్పేటలో ఉన్నారు, ఇప్పుడున్న మనుషులు అప్పుడు సింగనగర్లో ఉన్నారు. అప్పుడు మనుషులు ఉన్నా కూడా ఏం చేసి నడుచుకుంటూ వెళ్ళారు. అలాంటి పరిస్థితుల్లో యోహాను శ్రమలో తీసుకొచ్చి దేవుని వాక్యాన్ని పరిచయం చేశాడు. మీరు లూకాసు వార్తలో పెడితే మీరు గమనించలేదు, మత్తయి సువార్త ఏమో అబ్రహాము మొదలుకొని యేసుక్రీస్తు 3 తరాలు రాసుకుంటూ వస్తాడు. లూకాసు వార్త 4వ అధ్యాయంలోకి వెళ్తే ఎవరు చేస్తారు? ఆయనేమో పైనుంచి కిందకు వచ్చారు, వీళ్ళేమో చదివారు కింద నుంచి యేసుక్రీస్తు పుట్టినటువంటి యోసేపు సంతానం నుండి తెరాకు వరకు వస్తారు. అక్కడ అబ్రహాము అంటే పైనుంచి కిందకు వచ్చారు, కింద నుంచి పైకి వెళ్ళారు. లూకాసు వార్త 4వ అధ్యాయం తర్వాత ఒకసారి చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం ఏదైతే ఉందో లూకాసు వార్త 4వ అధ్యాయం సేమ్ అదే ఉంటుంది. ఒకసారి చూస్తారా? 3వ అధ్యాయం ఒకసారి చూడండి. 23 వచ్చింది, 3:23 వచ్చింది. 30 ఏళ్ళు ఈడు గలవాడు ఎంచబడెను. అక్కడ చివరి 38 కైనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు. అంటే మత్తయి సువార్త చదువుతాం కదా మనం. ఇంకా దీంట్లో ఎవరి తర్వాత ఎవరంటే చాలా డీటెయిల్ యేసు యెహోవా దేవుని దగ్గర మొదలుకొని యేసుక్రీస్తు 33 ఏళ్ళ వయసు వచ్చే వరకు ఎన్ని తరాలు అయితే ఉన్నాయో అన్ని తరాలు కూడా అక్కడ రాయబడ్డాయి. హల్లెలూయా. అలాంటి టైంలోనే యోహాను బోధ చెట్టు మొదలుపెట్టాడు. ఎవరి గురించి బోధ చేస్తున్నాడు? యేసుక్రీస్తు గురించి, దేవుడి గురించి బోధ. ముందే మీకు చెప్పారు, ఇతనే ఇబ్బంది పడుతుంటే, ఇతనే కష్టాలు పడుతుంటే, కష్టాల కొలుగులోకి మనం ఎవరు తెచ్చాడు? ఎవరు తెచ్చాడు? ఎవరిని? యేసుక్రీస్తును తెచ్చాడు. ఒకసారి బైబిల్ చూద్దాం. ఆ టైంలో పిలాతు ఎలా ఉన్నాడో చూద్దాం. రోమా దేశము విభాగించబడిన తరువాత 6వ శతాబ్దంలో ప్రభుత్వం విభాగించబడుతున్న సైనికుడైనటువంటి పొంతి పిలాతు గవర్నర్గా ఉన్నాడు. అప్పటికి రోమా దేశానికి విభాగించకముందు 4 గవర్నర్గా ఉన్నారు. విభాగించబడిన తర్వాత యోధాకి పిలాతు గవర్నర్ ఉన్నాడు. ఈయన అప్పటికి 5వ గవర్నరు. ఎన్నో గవర్నరు? 5వ గవర్నర్. ఈయన అడుగుతున్నాం పోయినట్లు మన ప్రధాని ఎన్నో ప్రధాని ఐదంలో తెలుసా? ఏమన్నా శ్రీనివాసరావు గారు, ఇప్పుడు మనకు మోడీ ఎన్నో ప్రధాని? సరే, ఆంధ్ర రాష్ట్రం విభాగించబడిన తర్వాత జగన్ ఎన్నో ప్రధాని? మొదటి ప్రధాని. తెలంగాణ విభాగించబడిన తర్వాత అతను రేవంత్ రెడ్డి ఎన్నో ప్రధాని, ఎన్నో ముఖ్యమంత్రి? అలాగే 5వ గవర్నర్గా పిలాతు పనిచేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలోనే యేసుక్రీస్తు కష్టాల కొలుగులో దిగాడు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. పశ్చాత్తాపపడి మత్తయి 27:2 ఆయన బంధించి తీసుకొని పోయి అధిపతైన పొంతి పిలాతుకు ముందే చెప్పారు. ఎందుకు పొంతి పిలాతుకు అప్పగించాల్సి వచ్చింది అంటే, అప్పటికి యోధా రాష్ట్రంలో పిలాతు ఎలా ఉన్నాడు? 33 ఏళ్ల వయసులో యేసు ప్రభు సువార్త ప్రకటించినప్పుడు అప్పుడు పిలాతు ఉన్నాడు, గవర్నర్గా ఉన్నాడు. ఈ 3 సంవత్సరాల చరిత్ర అంతా కూడా పిలాతుకి యేసు గురించి బాగా తెలుసు కనుక ఇవన్నీ మాకొద్దు అని ఎవరికైనా తప్పించుకుని ఎవరికి అప్పగించారు? పిలాతుకి అప్పగించారు. ఇప్పుడు రక్షణ చరిత్ర చెప్పని మన ఎవరి చేస్తాం, మనం తెలియదు కదా. అనే చెప్పినా మనం నమ్మాల్సింది. చరిత్ర ఎవరికైతే తెలుసో వాళ్ళే చెప్తారు. యేసుక్రీస్తును పిలాతుకి ఎందుకు తీసుకెళ్ళారంటే, ఈ 3.5 సంవత్సరాల సేవంతో కూడా పిలాతు క్షుణ్ణంగా గమనించినటువంటి వ్యక్తి కనుక
మాకొద్దు మాకొద్దు, అన్నాసు కైపాసు వాళ్ళు వీళ్ళు హేరోదు చతుర్ధార్మని వీళ్ళంతా నెట్టుకుడు మా తెలియదు అబ్బాయి, ఫస్ట్ నుంచి నువ్వే ఉన్నావు కనుక ఈ తీర్పేదో నువ్వే చేయి. అర్థమవుతుందా? అసలు చూడు ఎంత గొప్ప చరిత్ర. మనం యేసు ప్రభు సిలువేశాడు, చచ్చిపోయాడు, మనం ఏడ్చాడు. ఇది కాదు, యేసు ప్రభు చనిపోవడానికి కారణం ఏంటి? ఎవరెవరు కారణం అంటే చనిపోయినటువంటి పరిస్థితుల్లో పిలాతు కూడా ఒక కారణం. అంటే అసలు కారణమే కాదు, చాలా ప్రాముఖ్యమైనటువంటి పిల్లల ఈ మాట గమనిస్తే చదువు కూడా వచ్చి చదువు. అప్పుడు ఆయనను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినించాలి. అక్కడ అంటే పిలాతు దగ్గర నుంచి ఎక్కడెక్కడికో తిరిగాడు యేసు ప్రభువు, కానీ ఎవరు ఏది తీర్పు చెప్పాలి. కారణం ఏంటి? వాళ్ళకి క్రీస్తు గురించి తెలియదు. తెలిసిన వాళ్ళే చెప్తారు చెప్పాలి. ఈ చరిత్ర కూడా చెప్తున్నామంటే 1-4 సార్లు చదివి రాసుకుంటే చెప్పగలరు, కానీ ఏదో ఒక వాక్యాన్ని చదివేసేసిన వారు మనసు పొందరు, రక్షణ పొందరు, సిలువ దగ్గర ఇవి ఎంతసేపు అయినా చెప్పచ్చు. కానీ చరిత్ర చెప్పాలంటే చరిత్ర మనకి ఏమై ఉండాలి? తెలియకపోతే చరిత్ర మనం చెప్పలేదు. అందుకనే పిలాతు ఎక్కడికి పంపించాడు, మళ్ళీ పంపించిన తిరిగి ఎక్కడికి వచ్చింది? దానికి ఒక బంతి గోడకేసి కొడితే మళ్ళీ బంతి ఎక్కడ వస్తుంది? మళ్ళీ మన కాళ్ళ కింద వస్తుంది. పిలాతు తెలుసు, ఎక్కడెక్కడ తిరిగినా మళ్ళా ఈ తీర్పు నా దగ్గర వస్తుంది. కానీ పిలాతు కూడా ఎందుకు పంపించాడంటే ఇతను నీతిమంతుడై ఉన్నాడు కనుక నిరపరాధ రక్తం అప్పగించలేక తిప్పుతున్నాడే తప్ప చివరికి తీర్పు చెప్పాల్సింది ఎవరు? ఇప్పుడు నీకు అన్నీ తెలుసు, ఏం జరిగిందో అన్నీ తెలుసు. వినండి, వీళ్ళిద్దరు కొట్టుకున్నారు, గవర్నరే తీర్పు చెప్పాలి. మనకు తెలుసు, చాలా తెలుసు. ముఖ్యమంత్రి మాట చెబుతా, గవర్నర్ మాట చెబుతా, ఏం చెప్తారు? గవర్నర్. అందుకని మీరు గమనించండి, ఏ రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్రంలో ఉంచరు. రోషన్ అక్కడే అంటారు. ఈ తమిళనాడు ఒక తెలంగాణ తమిళ నల్లగా పుట్టి ఎలా కూర్చోలేదు. అందుకని గవర్నర్ మాట్లాడే మాటలు ఆయన స్పీచ్ ఏం చేస్తాడు? మెసేజ్ ఇస్తాడు. ఏదైతే రాసుకున్నాడో అదే చెప్తాడు. అది మినహాయించి ఒక్క మాట కూడా గవర్నరు మాట్లాడు. అలాగే పిలాతు ఎందుకు పంపించాడు చివరికి అబ్బాయి మాకేం లేదు అబ్బాయి, మీరు తెలుసుకోమని చెప్పేశాడు. చివరికి ఎవరు తెచ్చారు? ప్రజలే తెలిసి. ఎందుకంటే పిలాతు తెలియదు, తెలుసు. మళ్ళీ వెళ్ళిపోతే వీళ్ళు కొట్టుకుంటారు కనుక నాదేం లేదు అబ్బాయి, మీరు చెప్పండి. కేకలు వేస్తారు. ఎవరు కేకలు వేస్తారు? బర్బాను విడుదల చేయండి, క్రీస్తును. అలాంటి పరిస్థితుల్లో పిలాతు యోధా రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నాడు. పొద్దు పిలాతు నుంచి మనం చక్కగా తెలుసుకున్నాం. అది అతను జరిగింది. లూకా సువార్తలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 13వ అధ్యాయంలో మొదటి 3వ వచనంలో చక్కని సందేశం అక్కడ కూడా పిలాతు గురించి చాలా ఉంది బైబిల్. పిలాతు పొందినందున మీరు తలంచుచున్నారా? కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందగలరా మీరందరూ అలాగే నశించరు. పిలాతు గలిలయలైన కొంత రక్తము వారి బలులతో కలిపిందెను. ఆ కాలం అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుకు చెప్పగా ఆయన వారి గలిలయులు అంటే ముసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు యోదయ యేసు ప్రభు బోధించిన ప్రదేశం చెప్పండి. యోదయ, సమరయ, గలిలయ, నజరేతు ఇవన్నీ తెలియదు. ఇప్పుడు గలిలయుల రక్తం పాపములో కలిసిపోయిన ఆ గలిలయుల రక్తం యేసు ప్రభు ఉన్నాడని పిలాతు తేలిక మాట్లాడేశాడు. మనం ఒక పాట వేస్తాం కదా, అసలు
గలలేయుడా నజరేయుడా గలలేయుడు పాటని గలలేయుడు యోదయ సమరయ గలిలయ. అక్కడ ఉన్నటువంటి ఈ సందేశంలో పిలాతు చాలా తేలిగ్గా మాట్లాడేసి చెప్పేస్తున్నాడు. ఒకసారి మనం గమనిస్తే ఎందుకు పిలాతు అలాంటి పరిస్థితుల్లో దిగాల్సి వచ్చిందంటే లూకాసు వార్త 23వ అధ్యాయంలో 8 నుండి 19 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మంచి సందేశం. హేరోదు హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు వద్దకు మరలా పంపించును. మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? పిలాతు దగ్గరికి వచ్చాడు. పిలాతు దగ్గరికి వచ్చాడు. మళ్ళా పంపించాడు. అంటే దిశ చివరికి వచ్చేసాడు. అప్పుడు ఏమైపోయింది? వస్త్రాలు తీసేశారు, ప్రశస్తమైన వస్త్రాలు తీశారు. అంటే చావుకు సిద్ధం చేశారు. వనకు తేబడి గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు వానిట మౌనముగా ఉన్నట్లు అతడు ఒక చోట అన్నాడు. పిలాతుని ఎదురిస్తాడు. ఒకసారి నీకు తెలీదా, నేనేం చెప్పాను నీకు తెలీదా, నువ్వు ఇక్కడ తిరిగి చెప్తున్నా అంటాడు. ఒకసారి నేనేం మాట్లాడు నీకు తెలీదా పిలాతు అన్నాడు. పిలాతు నోరు మెదపలేదు. యేసు ఏమయ్యా నువ్వు యేసు యూదులు రాజు అంటారు, ఆ మాట కాదా చెప్పండి, నువ్వు అన్నాడు కాబట్టి నీకు తెలీదా? 3-4 సంవత్సరాలు మీ మధ్యలో సేవ చేశారు. యోధ రాష్ట్రం మీ రాష్ట్రంలో కూడా ఏం చేశారు? సేవ చేశారు. మీకు తెలీదా? నువ్వు అన్నట్టు అంతే కదా, మీకు తెలీదా? ఎక్కడ సేవ చేసినా మీకు తెలీదా? నా పరిచయం మీకు తెలీదా? నా శ్రమ మీకు తెలీదా? అంతా తెలిసి కూడా పిల్లలు అంటాడు, ఏమైనా నువ్వు ఒప్పుకోమంటే నేను ఒప్పుకోను. నువ్వు అన్నట్టే నువ్వు ఏదైతే చెప్పాలనుకున్నావో అదే చెప్పు. అంతకన్నాడు. చివరికి ప్రజలే గెలిచిన, కేకలే గెలిచిన. పిల్లల ఇది చాలా గొప్ప చరిత్ర. లెంటర్ డేస్లో ఈ చరిత్ర అంతా అంటే లెంటర్ డేస్కున్న చరిత్రను గమనిస్తే క్రిస్మస్ కూడా క్రీస్తు పుట్టుకోవడం, ఎందుకంటే క్రీస్తు పుట్టిన ప్రారంభం అంతే. కానీ 3-4 సంవత్సరాలు 33 సంవత్సరాలు సేవ జీవితం యేసు ప్రభువులో పొందుపరిచారు. అంటే ఒక రోజు చరిత్రకినో లేక 12 నెలలు చరిత్రకినో 12 నెలలు దాని ఒక తల్లి ప్రసవించడం 8 నెలలు 9 నెలలు 10 నెలలు చరిత్ర ఎంత తేలిక. 33 సంవత్సరాల చరిత్ర అంత కష్టం. అందుకంటాడు ఆ మాట మళ్ళీ చదువుదాం. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకరిని హేరోదు తన సైనికులతో కలిపి తృణీకరించి, ఎవరు తృణీకరించింది? యేసుని. పెద్ద గోల అయిపోయింది, మాకు 40 రోజులు బట్టి నీ గోల అయిపోయింది అన్నాడు. ఏ రోజు ఎక్కడికి వెళ్ళా నీ గోల, ప్రజల్లోకి వెళ్తే నీ గోల, తిరుపులోకి వెళ్తే నీ గోల, హోటల్లోకి వెళ్తే నీ గోల, భోజనాలంటే నీ గోల, ఎక్కడికి వెళ్ళే గోల నీ గోల. తృణీకరించడం ఏంటి? ఎక్కలేకుండా తృణీకరించబడే విసర్జించబడెను, తృణీకరించబడే విసర్జించబడెను, దుఃఖాక్రాంతుడాయి మన వ్యసనముల భరించెను, దుఃఖాక్రాంతుడాయి మన వ్యసనముల భరించెను, మనకై యేసు మరణించి మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే, నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే. ఎదిరించాలే గవరి లేదే కపటము నోట, ఎదిరించాలే గవరి లేదే కపటము నోట, నలుగా గొట్టబడి తృణీకరింపబడే. ఏ రోజు ఏమన్నాడు? ఎవరు చూసి ఎవరు మొదలు పెట్టి కాచి ఇప్పటి వరకు నీ పోలే. అసలు వచ్చిన తర్వాత భూమి మీదకు వచ్చిన తర్వాత ఈ యోగయ సమయ గలలకు వచ్చిన తర్వాత అసలు ప్రశాంతత ఉందా? ఆడి తింటాము, ఈడు తింటాము, దొంగలను వ్యభిచారం
పని అయింది అయిపోయింది, ఇవాళ తీర్పు నాకు వచ్చినా నేను నీకు తీర్పు ఎవరు వేసుకుని, అయ్యో దుర్మార్గులైన శాస్త్రులారా పరిశుద్ధులారా, మీరు సున్నము కొట్టినా 3 సంవత్సరాలు అయ్యా యేసు ఎవరైనా మంచోడన్నావా? ఎవరైనా మంచోడన్నావా? ఎవరు మంచోడన్నా? ఇప్పుడు తీర్పు చెప్పండి ఏంటి? నీ జీవితంలో ఎవరైనా మంచోడు మంచోడన్నాడు. ఇప్పుడు కలిసిపోయిన ఎవరు కూడా ఎవరు యోదయ సమయ ఏ రోజు ఇదంతా కలిసిపోయినప్పటికీ దుర్మార్గులందరూ చేసుకున్నాడు. ఎట్లా ఉన్నాడు? ధృవీకరించబడ్డాడు. అన్నదానికి యేసు ప్రభు సమాధానం అక్కడ 11వ వచనం ముగిస్తాం. ప్రధాన యాజకులను అధికారులను పిలిచి మాట్లాడబోతున్నా. పిలాతు ప్రధాన యాజకులు అధికారులను ప్రజలను పిలిచి ప్రజలు తిరుగుబడినట్లు చేసింది. ఎవరు చేసింది? ప్రధాన యాజకులు అధిపతులు. ఎక్కడ వచ్చిన తర్వాత తిరుగుబాటు చేయడం మొదలు పెట్టారు? ఎక్కడ తీసుకుంటారు తిరుగుబాటు చేస్తున్నారు? చెప్పడమ్మా, ఎక్కడ వచ్చిన తర్వాత పిలాతు. అంటే చివరి డిసిషన్ అంట, చివరి తీర్మానం ఎక్కడ జరగాలి? పిలాతు దగ్గరికి ప్రజలు వచ్చారు, ప్రధాన యాజకులు వచ్చారు, ప్రజలందరూ వచ్చారు. ప్రధాని మధ్యలో ఉండి ప్రజలు ఏం చేస్తున్నారు? రెచ్చగొడతారు. ఇద్దరు పరపాటు చేయమన్నాడు. యేసును మధ్యలో తీర్పు చెప్పాల్సింది ఎవరు? పిలాతు మంచోడే, కానీ పిలాతు ఎవరితో చేతులు వెళ్ళిపోయాడు? దుర్మార్గుడు. ఎవరితో? దుర్మార్గుడు. హేరోదు పిలాతు స్నేహితులయ్యారన్న. దుర్మార్గుడు. ఇంకా రేపు చెప్తాయి ఇంకోస్తాయి. దుర్మార్గం చేయడం వల్ల చివరికి ప్రజలే 33 సంవత్సరాలు చరిత్ర పిలాతు చేతులు పెట్టాడు దేవుడు. పిలాతు చేతులు పెట్టి పిలాతు దగ్గర ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిశీలన వీళ్ళందరూ కూడా ప్రజలు ఏం చేస్తున్నారు? ఇవన్నీ ఆఖరి మనకు కూడా జరగవు, మన జరుగుతాయి, మన మధ్య కూడా జరుగుతుంది. ప్రార్థన అయిపోయింది, అంతా వెళ్ళిపోతూ ఉంటారు. ఏదో సంథింగ్ చిన్న విషయం జరిగింది, కిందలోకి వెళ్ళిపోయి ఏం చేస్తాను? ప్రజల్ని పిలాతు ఏమి పిల్లల మిగిలిన విషయాన్ని రేపు నేర్చుకుందాం. పిలాతు జీవితంలో ఏ చివరికి తన తీర్మానంతో తెలుసుకుందాం. దేవుడి మాట దీవించను గాక. ఆమేన్. హల్లెలూయా. నేను నా ప్రార్థన ఆలకించుపెట్టుకోవడం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి మీకు వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. Hallelujah.